రామ్ ప్రసాద్ జోడీ హిట్. వీళ్ళిద్దరూ కలిసిన స్కిట్లు సూపర్ హిట్. అయితే ఎందుకు లేటు? లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. రష్మి, నీకు చుక్కల ముగ్గు వచ్చా? నాకు ముగ్గులో దింపి చుక్కలు చూపించడం వచ్చు. పిచ్చిది అలా అనుకుంటుంది, చుక్కలు తనే చూస్తుంది. కాకపోతే ఇల్లు తుడిసాను, ముగ్గులు వేసాను, బట్టలు ఆరేసాను, మా ఆవిడ వచ్చేస్తున్నారు బాబోయ్. ఏమైంది? షుగర్ తగ్గిందా? డికాషన్ తగ్గిందా? గ్లాస్ వెళ్ళిపోగలదు లోపలికి. లంచ్ లోకి ఏముండవు? ములంకాయల కర్రీ చేసా. నీ కాడ ఏముండదు కానీ వారానికి నాకు ములక్కాడ పప్పు ఏమొద్దు కానీ చికెన్ ఉండు. చికెన్ కాదమ్మా, అది చికెన్. ఏంటి? నాకు చికెన్ ఉండు, నువ్వు చికెన్ వండుకుంది. మర్చిపోయా, ఫంక్షన్ కి వెళ్తున్నాను. చీర ఐరన్ చేసేసానే, జాకెట్ బ్లౌజ్ మ్యాచింగ్ పెట్టేసా, గాజు కూడా అన్ని రెడీ చేసేసా. తెలుసు కదా పెళ్ళి ఎవరిదో? తెలుసు, మీ ఫ్రెండ్ కుసుమాది. చాలా బాగుంటది. అంత బాగుంటదా? పర్లేదు, బానే ఉంటది. నేను బాగుంటానా, కుసుమ బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా, రష్మి బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా, కుసుమ గారు బాగుంటారా? నువ్వే బాగుంటావు. నేను బాగుంటానా, చాందిని చౌదరి బాగుంటదా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ అందం. వెళ్ళి పని చేసుకో. అది నా పిల్లం. చూసాంలే గానీ మీకు మీ పిల్లం అంటే భయమా? భయం ఏం కాదమ్మా, ప్రేమ, అభిమానం. అంటే పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ నాన్నగారు మాటిచ్చా, మీ అమ్మాయిని కందిపోకుండా చూసుకుంటారని. అదే కందిపప్పు తిని పందికొక్కులో దేరింది అంతే. ఏంటి దాంతో గుసగుసలు కాదు, షుగర్ ఉంటే అడిగింది. వయసు అవుతుంది కదా, కొన్నాళ్ళు అయితే నీకే వస్తుందిగా. ఇప్పుడు అడగాల Emotional damage. సుబ్బారావు అప్పు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఫోన్ చేయి, అడుగు. సుబ్బారావు, ఆ డబ్బులు ఇవ్వాలి కదా, కొంచెం ఇచ్చేస్తే మా ఆవిడ వడ్డీకి. ఒక్క నిమిషం, పసుపు కుంకుమ తెస్తాను పెట్టి. సుబ్బారావు గారు, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, అర్జెంట్ గా ఇచ్చేస్తే మడతెట్టి జేబులో ఇట్టేస్తారు. అడుగు. అలా అడుగుతావా? పోనీ ఎలా సుబ్బారావు, ఎప్పుడు ఇస్తావు పైసలు? తీసుకో, డబ్బులు తీసుకో. ఎన్ని రోజులు ఎక్కడున్నారా? కాళ్ళు చేతులు ఇరగొడతా. ఎక్కడ డబ్బులు తీసుకో. ఎక్కడున్నావు? ఇక మీ వెనకాలే ఉన్నానండి. ఎవడు? సుబ్బారావు. ఇలా అడగాలి. మూడే కదా, మగాలు కూడా భయపడుతున్నారు నీకు. నువ్వంటే మరి నువ్వు చేతకాడిలాగా గాజులు వేసుకొని కూర్చుంటే భయపడరా? ఇట్రా, నీకు ఏది చేత కాదు. దానికి బదులు ఈ గాజులు వేసుకొని ఇంట్లో మనసు మమతలతో మెరిసే ఆశలతో అది చేసుకో. అర్థమైందా? నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. డార్లింగ్, ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం తొందరగా వచ్చేసాయి. ఇంత అందాన్ని ఇంట్లో పెట్టుకుని ఏదన్నా ఆఫీస్కి వెళ్తాడా? అలా కాదు బేబీ, నిన్ను చూస్తే ఈ రోజు అంతా ఉండిపోతాను బేబీ. సరే మరి ఉండిపో. కొంచెం తలపోటుగా ఉంది బేబీ. తలపట్టు వస్తుందా? అవును. ఒక్క నిమిషం ఆగు. నీకోసం కాఫీ తెచ్చాను, టీ తెచ్చాను, బార్న్విటా తెచ్చాను, విస్కీ తెచ్చాను, బ్రాండీ తెచ్చాను, వైన్ కూడా తెచ్చాను. పొద్దున్నే ఎవడైనా విస్కీ తాగుతాడా? బ్రాందీ ఇలాగివి. బేబీ లంచ్ కి ఎందుకు ఉండాలి? ఏదో వండేసి ఏదో కొత్తగా పక్కింట్లోకి వచ్చామండి కొత్తగా. సూపర్ సార్, మీ లైఫ్ మీ ఫ్యామిలీ చాలా అన్యూన్యంగా ఉన్నారు. సరే, ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? అంటే మా ఆవిడ వ్రతం చేసింది నేను గాజులు వేసుకోవడం కోసమే. ఏంటది ఆ వ్రతం? ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నైస్ వ్రతం బ్రో. క్యారీ ఆన్. అక్క, అక్క, తమ్ముడు ఏమైనా తిన్నావా? ఏం తినలేదక్క. పిల్లోడు తినలేదంట. ఫుడ్ రెడీ చేస్తా. సరే, ఏమైనా తాగేవా? ఏం తాగలేదక్క. ఏం తాగుతావమ్మా? మెన్షన్ తెప్పి. మెన్షన్ తెప్పించు. 170 రూపాయలు. అది 170 నీకే తెలుసు.
లోక జ్ఞానం కోసం అన్ని తెలుసుకోవాలి. నీలాగా పప్పలా కూర్చోమంటావా? ఏంటి అడగని రెడీ చేయి. బేబీ ఆ. స్నానం చేస్తున్నాను, టవల్ మర్చిపోయాను, కొంచెం ఇవ్వా. అబ్బా అది లైఫ్ అంటే. లైఫ్ లో నాకు అలాంటి ఛాన్స్ వస్తే ఒక్కసారి ఓ మామూలు కూడా వాష్రూమ్కి వెళ్తుంది. ఇదే మంచి టైం. తను కొంచెంగా మన్మదగా మాట్లాడి ఏదో సెట్ చేసి టవల్ మనం లాగేద్దాం. బావా ఏంటి బావా చూసేసావా? ఎరా నువ్వు ఆ స్పెట్స్ పెడుతున్నప్పుడు అనుకున్నా తేడాని. ఎన్నో రోజుల నుంచి నీ మీద కోరుకుంది బావా నాకు. నా మీద ఆ. నాకేమి ఎక్క మీద కోరుకోలేదు కదా బావా అక్కను వదిలే బావా. వస్తే రా సరే చూడు మూడు ఏం చేస్తున్నాడు. అక్క నేను బాత్రూమ్ ఉంటే లోపలికి వచ్చి ఏదో చెడ్డగా చేస్తున్నాడు అక్క. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క అనుకున్నాను కట్టలు కట్టలు ములక్కాడలు తెస్తున్నాడే, ఏమీ చేయట్లేదంటే ఇదా నీ పరిస్థితి. కాదే నువ్వు నా తమ్ముడి మీద మీ తమ్ముడికి సంబంధాలు చూడు మానే వాడే తేడా. చెప్తా నాగు నీకు. దా, నీకు ఇదే కరెక్ట్. ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని కూడా బొక్క చీర కట్టుకొని గాజులు వేసుకొని ఇంట్లో పడుండు, అర్థమైందా? వేసుకొని ఊరేగు. ఏమ్మా బాగున్నావా? నువ్వేంట్రా నేనేనా ఊరికి అలాగా సరదాగా. ఈ గాజులేంటి, ఈ చీరేంటి? ఏంటి మీరెప్పుడొచ్చారు? ఇలాంటి కొడుకు నాకు అనేది. అయినా నాన్న పెళ్లి చేసినప్పుడు ముందు వెనక చూసుకోవచ్చు కదా నువ్వేనా. మీరు అన్ని చూసుకొని ఉంటే ముందు చెప్పుగా నా జీవితం బాగుపడేది. మర్యాదగా మా నాన్న జాతర మాట్లాడుతుందా. మీ నాన్నతో ఏంట్రా మాట్లాడేది? మీ నాన్నతో నా కొడుకు కొడితే బాగోదు, ముందే చెప్తున్నా. నీ కొడుకునే కాదురా, నిన్ను కూడా కొడతాను. ఏంటి మా నాన్ననే కొడతావే. ఆ చూపేంటి? ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఎక్కడికి? సార్ మీరు మీ ఆవిడతో చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అవును. ఈ మందు తాగితే ధైర్యం వస్తారు నిజమేనా? ఈ మందు అన్నిటికి ధైర్యం వస్తుంది. ఆర్ యు షూర్? తాగు. ఎప్పుడు కొన్నారా? అది ఏమైందిరా రే? ఎవడ్రా నువ్వు? ఏమే ఇన్ని రోజులు ఇంట్లో కాముగా ఉంటే మగాని కాదనుకుంటున్నావా? మర్యాదగా చెప్తున్నా. మర్యాద ఏంటి? మర్యాద ఏంటి? ఇగో కోసా ఏంటి? అర్థమేనా? ఎల్లు బాబుయే. భయ్యా నీ మందు ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బేబీ, జాగ్రత్త. పిలువు మళ్ళీ సరే. నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. వెళ్ళా. థ్యాంక్ యూ, లవ్ యూ. అదేంటి మీ ఆవిడ వెళ్ళిపోతుందిగా? మా ఆవిడ నీతో చెప్పానా? మీ ఆవిడ కాదా? మా ఆవిడ సెలవులకు ఊరు వెళ్తే ఏదో 4 రోజులు పిల్లలకి ఎలా ఉండాలన్నది చూసి నేర్చుకుందారని తీసుకొచ్చుకున్నా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. అంటే మరి మీ పిల్లం భయ్యా చెప్పడం మర్చిపోయాను, మీ పిల్లం కంటే పెద్ద సాడిస్ట్ భయ్య అది. అదిగో వస్తుంది ఉండు. ఏంట్రా ఆ? స్టేషన్ రమ్మంటే రాకుండా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్తున్నావా? ముచ్చట్లు ఏం చెప్పట్లేదు నేను. ఇంట్లో పని అంతా చేసావా? చేశాను. మటన్ బిర్యానీ చేసావా చేయలేదా? ఆర్డర్ పెడతాడు. నానా ఈ ప్రపంచంలో లేడీస్ ఎంత ఎలాగ ఉంటారా? ఎందుకు అమ్మాయిలా ఉండేది? అమ్మ ఇంతకంటే కొంచెం ఘోరంగానే ఉండేది కానీ. సాడిస్ట్ సరి పద పద. సో కృష్ణ భగవాన్ గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? అయ్యో మీ కాడేమన్నా మనకాడ రామ్ ప్రసాద్ సార్ ఇది డిఫరెంట్ క్యారెక్టర్ మీకు. అవును సార్. వెళ్ళేటప్పుడు నేను కొనుక్కుని వెళ్ళాలి. అందరూ చాలా బాగా చేశారు. చాలా మంచి పంచెస్ కూడా ఉన్నాయి. బాగుంది. గుడ్. ఖుష్బు గారు నిజంగానే బ్యూటిఫుల్ గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మీ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బ్రిలియంట్ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్.
చాంది గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా 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 నచ్చింది నాకు ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంచులు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. నేనైతే చాలా నా గొంతు పోయింది నవ్వి నవ్వి. చూడండి చాలా బాగా నచ్చింది, ఫెంటాస్టిక్ ఉంది. Thank you. The judges, over to you for the scores. Auto Ram Prasad and team ki meer iche scores. Kushbu garu, out of 10. Auto